ఈ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు ఉన్నారు. సార్, ఏంటి ఈ రోజు జరిగినటువంటి పూర్తిగా వాదనలు ఒక పక్కన ఆల్మోస్ట్ అప్పటికే వాదనలు అయిపోయినాయి, తీర్పు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. సో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏంటిది, కేటీఆర్ కు ఈ సంబంధించినటువంటి దీని తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉన్నది, ఏసీబీ ఎటువంటి చర్యలు ఉంటుంది? కోర్టు ఒకే ముక్కలో చెప్పింది, క్రిమినల్ పిటిషన్ ఫైల్ బై ది పిటిషనర్ ఈజ్ డిస్మిస్డ్. అంటే ఇంకా దానికి ఉన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ కూడా అక్కడ స్టాండ్స్ క్యాన్సల్డ్ అనమాట, ఆటోమేటిక్గా పోతాయి. కాబట్టి ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్ టు అరెస్ట్. నిన్న ఆయనకు నోటీస్ చేసిన సందర్భం, ఇష్యూ చేసిన సందర్భం వేరు, అందులో ఇంటరింగ్ ప్రొటెక్షన్ ఉన్నది. కాబట్టి ఈ రోజు దాని కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైనా కానీ ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు, అరెస్ట్ చేసే స్వేచ్ఛ ఏసీబీకి ఉంది. అంటే కేవలం అరెస్ట్ చేసిన తర్వాతనే విచారించుకోతే విచారణ ఉంటుంది కదా, ఫస్ట్ వాళ్ళకి జరిగినటువంటి అంశం ఏంటిది అన్నటువంటి దానిపైన విచారణ చేసిన తర్వాత అరెస్ట్ కదా, ముందుగానే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏమైనా? అరెస్ట్ చేయకుండానే ఈ రోజు వరకు వెయిట్ చేశారు కదా సార్. 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయితే 27వ తారీఖు 8వ తారీఖు వరకు మరి కేటీఆర్ గారు ఏం చేసిండ్రు, ఎక్కడ నిద్రపోయినరు? ఆయన చేసు కదా, నిన్న కూడా అక్కడ పోయి కుప్పిగంతులు వేసిండ్రు, మనం చూసినాం. అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ డిశ్చార్జ్ చేయడానికి వచ్చిన డిఎస్పీతోన నువ్వు నాకు అడ్వకేట్ని పంపిస్తేనే నేను లోపల పోతా. ఎవరు ఇన్వెస్టిగేషన్ అథారిటీ కదా చెప్పాల్సింది, ఏసీబీ అధికారులు కదా నీకు అడ్వకేట్ని అలౌ చేయాలన్నా వద్దా అనేది. ఫస్ట్ మీరు వెళ్ళాలి కదా, ఏం అంత పొరపాటు చేసిరా, అంత తప్పు చేసిరా, ఎందుకు అంత భయం? అడ్వకేట్ ప్రొటెక్షన్ వద్దని ఎవరు చెప్పలే. 41D కూడా క్లియర్గా చెప్తుంది, టు మీట్ అడ్వకేట్ వైల్ హీఈస్ ఇన్ కస్టడీ. కస్టడీలో ఉన్నప్పుడు కలవచ్చు, మాట్లాడవచ్చు అనే స్వేచ్ఛ ఉంది, అంతే తప్ప డైరెక్ట్గా నువ్వు అడ్వకేట్తో పోతా అని అంటే ఎవరితో అడగాలి? కన్సర్న్ ఏసీబీ అధికారులను కదా అడగాల్సింది. ప్రయర్ టు ఎంటర్ ఇంటూ ది ఎరీనా, నువ్వు ఎరీనాలకు ఎంటరే కాలేదు, ఎంటర్ కాకుండానే థర్డ్ పార్టీతో డ్రామా చేసి నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోయినావు. అవన్నీ కూడా కుప్పిగంతులన్నీ కూడా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ చూస్తుంది, కోర్టు కూడా చూస్తుంది. అస్సలు మొదట ప్రెస్ మీట్ పెట్టి తానే కదా ఒప్పుకున్నది, ఎవరు అడగలేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టమని. అల్లు అర్జున్ కావచ్చు, ఆ కేసులో ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా ఇరుక్కున్నాడో, సెల్ఫ్ గోల్ చేసుకున్నాడో, కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. నేనే చెప్పిన క్యాబినెట్ మినిస్టర్గా, అవును ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది నాకు తెలుసు, బిజినెస్ రూల్స్ వ్యతిరేకం నాకు తెలుసు, అవును ఎఫ్ఈఓ అనేది కంపెనీని డైరెక్ట్ నేనే పేమెంట్ చేసిన, గ్రీన్ కో కంపెనీ సిస్టర్ కన్సర్న్, ఇవన్నీ కూడా ఆయనే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఇంకా శిశపిషాలు ఏముంటాయి? తన పిటిషన్కి వ్యతిరేకంగా మరి ఎవరు సలహా ఇచ్చిండ్రో నాకు తెలియదు. కోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్నాగా ఏ అవసరంతో ఆయన ప్రెస్ మీట్లు నిర్వహించి మొత్తం ఉన్నదంతా చెప్పేసుకున్నాడో, చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి కూడా పూర్తిగా పని లేకుండా చేసిర్రు. ఆయనంతలాగా ఆయన చేసుకున్నది స్వయంకృత అపరాధం తప్ప వేరే ఏం లేదు. ఇంకా మిగతా ఇద్దరు కూడా ఉన్నారు, A2గా ఉన్నాడు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా ఉన్నాడు. సో వీళ్ళపైన కూడా ఎటువంటి చర్యలు ఉంటాయి? ఒక పక్కన 9వ తారీఖు వరకు కూడా మీరు 9వ తారీఖు అటెండ్ కావాలని చెప్పేసి కూడా ఏసీబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే ఇది సంబంధించిన క్యాష్ పిటిషన్ ని కొట్టేస్తున్నామని చెప్పేసి హైకోర్టు చెప్పడం, 9వ తారీఖు వరకు వెయిట్ చేస్తుందా లేకపోతే ఇమీడియట్లీ యాక్షన్? 9వ తారీఖు అదే చెప్తుంది నేను, పూర్వాపరాలు వేరు. నిన్న నోటీస్ ఇష్యూ చేసినప్పుడు, ఈ రోజు ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఏసీబీ అరెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన తప్పించుకోపోతున్నాడు, 300 మీటర్ల దూరంకి వచ్చి తప్పించుకున్నాడు కాబట్టి పరిగణలోకి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ప్రైవేట్ జెట్లు ఉన్నాయి, పోతే మళ్ళీ ప్రభాకర్ రావుని చూస్తున్నాం కదా, ప్రభాకర్ రావుని చెప్పేనికే రెడ్ కార్నర్ నోటీసులు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. మరి ఈయన కూడా ముందే తప్పించుకోక ముందుకే కస్టడీలోకి తీసుకుంటే బాగుంటుంది. ఎన్ని రోజులు మనకు అది వాళ్ళకు అంటే ఒకవేళ కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఆయనకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? లైఫ్ ఉంది 409 కింద. ఒక 500 రూపాయలు కరప్షన్ కు పాల్పడితే ఒక అటెండర్ ని నెల నుంచి 2 నెలల పాటు కన్ఫైన్ చేస్తుంది ఏసీబీ కోర్టు. మరి నా 55 కోట్లు ఎవడబ్బ జాగిర్ అనేది, తెలంగాణ ప్రజల జాగిర్, అబ్బ జాగిర్ ఇది, తాత జాగిర్ ఇది. ఇంకొకసారి ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్ర ఖజానాను టచ్ చేయాలంటే ఉచ్చబోసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టుకు పోయినట్టయితే ఏమైనా మినహాయింపు దొరికేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందో దీంట్లో కేటీఆర్? ఫస్ట్ కాంప్రిహెన్సివ్ గా ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెరిఫై చేసుకోవాలి. అంతేలే ఏమైనా లోపభూయిష్టం ఉంటే యూ కెన్ అప్రోచ్ ద అపెలేట్ కోర్ట్, ఇట్ ఈస్ లిబర్టీ. ఆయనకు స్వేచ్ఛ అయితే ఉంది ఖచ్చితంగా. అంటే ఒకవేళ ఇప్పటికే ఏసీబీ అధికారులు కనుక అదుపులోకి తీసుకుని విచారించినట్టయితే ఈడీ సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ఉండబోతా ఉన్నది? ఒకవేళ ఏసీబీ అదుపులో ఉన్నప్పుడు కూడా ఈయనను మళ్ళీ ఈడీ ఏమైనా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఈడీ సైతం కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? ఈడీ ఎంక్వైరీ చేయడానికి ఫెరాఫెమా నిబంధనలు, మనీ లాండరింగ్ పాల్పడితే దాంట్లో వాళ్ళు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. సమన్ చేసిండ్రు, ఆయన రాలేనన్నాడు, మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేయొచ్చు. అరెస్ట్ ఆయన సాటిస్ఫై కానప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్కి ఈడీ కూడా అరెస్ట్ చేస్తుంది. కవితను కూడా అదే విధంగా చూసినాం మనం. 3 సార్లు పోయింది, 4వసారి నేను రానంటే వాళ్ళే వచ్చి తీసుకుపోయింది. అట్లా ఇది కూడా జరుగుతుంది. దీంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు ఉపశమనం అనేది ఎక్కడ కూడా కేటీఆర్ లేదు. క్యాష్ పిటిషన్ ను
కొట్టేసిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడన్నటువంటి అభిప్రాయం అయితే మీకైతే ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఐఎమ్ డిమాండింగ్ ద ఏసీబీ. ఎందుకంటే ఒక 500 రూపాయలు 1000 రూపాయలు కరప్షన్ కు పాల్పడ్డ వ్యక్తులను వేటాడి ఏసీబీ అరెస్ట్ చేస్తుంది. మరి 55 కోట్ల రూపాయలు ఎవడి తాత జాగీర్ అని వీడు డిస్బర్స్ చేస్తాడు, వాడు తినిపోతాడు ఇంగ్లాండ్ వాడు. ఆ కంపెనీని కూడా ప్రతినిధులను కూడా ఫోర్త్ అరెస్ట్ చేయాలి. కేవలం 55 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణమైనా లేకపోతే 700 కోట్ల రూపాయల కుంభకోణం పైన ఈ సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది ప్రభుత్వం, అలాగే ఏసీబీ తరపున ఇచ్చేటువంటి వాదనలు. ఇయర్ కి 150 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎవరైతే బయలాటరల్ అగ్రిమెంట్ లో ఎంటర్ అయినారో 4 సంవత్సరాలకు అది 600 కోట్లు అవుతుంది. కాబట్టి ముందే ప్రజాధనాన్ని కాపాడిన ఘనత ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా దక్కుతుంది. అంతేకాకుండా ఖజానాను కాపాడాల్సి ఉండి నువ్వు అడ్డగోలుగా ఇష్టపూర్తిగా ఎవరికంటే వాళ్ళకి దానం చేయడానికే తాత సొమ్ము కాదు, అత్త సొమ్ము అంతకంటే కాదు. ఎట్లాంటి సెక్షన్స్ ఉంటాయి? ఈయన పైన 4 సెక్షన్లు పెట్టిండు. 499 లేకపోతే ఇంకా మిగతా సంబంధించిన 409 యాంటీ కరప్షన్ కేసులు ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. కాకపోతే అన్ని కంకరెంట్ గా ఒకటేసారి అప్లై అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యావజీవ కారాగార శిక్షకు కూడా అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సీనియర్ అడ్వకేట్ అరుణ్ గారు అయితే చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే కన్ఫామ్ గా యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఉంటే 9 సంవత్సరాల పాటు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీ కంపెనీలకి ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఫార్ములా ఈ రేసుని తీసుకువచ్చి విదేశీ కంపెనీలకి 55 కోట్ల రూపాయలను ఏ విధంగా కట్టబెట్టిండు అన్నటువంటి దానిపైన ప్రధానంగా కూడా ఈ వాదనలకు సంబంధించినటువంటి కూడా ఏసీబీ అలాగే ఆ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అడ్వకేట్ వినిపించడం జరిగింది. అలాగే కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్ అయినటువంటి సిద్ధార్థ సైతం కూడా దీంట్లో హెచ్ఎండిఏ సంబంధించిన కమిషనర్కి అలాగే హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి అధికారి అయినటువంటి ఇంజనీర్కి బిఎల్ఎన్ రెడ్డికి సంబంధం ఉంది, కానీ దీంట్లో ఎటువంటి సంబంధం కేటీఆర్కు లేదు అని చెప్పేసి కూడా పదే సిద్ధార్థ కూడా వాదించడం జరిగింది. సో ఇదే వాదనకు సంబంధించినటువంటి అంశంలో ఎన్ని రోజుల కాంచి తాత్సారం చేసినటువంటి కోర్టు కావచ్చు, మరొక పక్కన కోర్టు సంబంధించినటువంటి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పూర్తిగా కూడా ఈ సంబంధించిన వ్యవహారంలో తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజునే ఆ తీర్పును కూడా చెప్పడం జరిగింది. ఈ కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ మేము కొట్టివేస్తున్నామని చెప్పేసి. సో దీంతో పాటు కేటీఆర్కి అయితే ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక కేటీఆర్ అరెస్ట్ అయితే కేటీఆర్ ఏసీబీ అధికారులు మాత్రం అరెస్ట్ చేసినట్లయితే ఉంటే తర్వాత జరిగేటువంటి పరిణామాలు తెలంగాణలో ఏ విధంగా ఉంటాయి? ఇప్పటికే కేటీఆర్ సైతం కూడా పదే కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక పక్కన ప్రభుత్వం నా మీద కుట్రపూరితంగా వివరిస్తూ ఉంది. ఇప్పటికే 6 సార్లు నన్ను అరెస్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడం జరిగింది, కానీ విఫలమైపోయాడు. ఇదంతా కూడా కుట్రపూరితంలో నన్ను అరెస్ట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇటువంటి ఫార్ములా ఈ రేస్ కార్ల వ్యవహారం సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ ఫార్ములా రేసులో కేవలం దేశానికి అలాగే మన రాష్ట్రానికి నేను పేరు తీసుకురావడానికి తప్పించి దీంట్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు, కేవలం కుట్రపూరితంగా వివరిస్తున్నది కేటీఆర్ వాదన కాదు. ఇక్కడ 55 కోట్ల కుంభకోణం జరిగింది. ఎటువంటి ఆర్బీఐ పర్మిషన్స్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ విధంగా ఈ సంబంధించినటువంటి డబ్బులని విదేశీ కంపెనీలో కట్టబెడతారనేది కూడా ప్రభుత్వం తరపు నుంచి వాదన. అలాగే ఏసీబీ సంబంధించినటువంటి వాదన కూడా అదే, ఎందుకంటే ఎవరి పర్మిషన్స్ లేకుండా ఏ విధంగా అనేది. సో వీటన్నిటి కూడా బేరీజ్ చేసుకుని ముందుగానే కేటీఆర్ పసిగట్టడం జరిగింది. కన్ఫామ్ గా ఈ వ్యవహారంలో ఈ సంబంధించినటువంటి ఉచ్చు నాకు బిగించబోతా ఉందని తెలిసినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలను కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవేళ అరెస్ట్ చేసినట్టయితే ఏ విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి, ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్లాలన్నటువంటి దానిపైన ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. చూద్దాం మరి ఏసీబీ అధికారులు 9వ తారీఖున మరి ఇప్పటికే ఏసీబీ ముంగడికి హాజరు కావాలని చెప్పినప్పటికీ మరి ఏసీబీ అధికారుల కంటే ఇంకా 9వ తారీఖు వరకు ఉంది. 9వ తారీఖు అంటే ఇంకా 3 రోజుల టైం ఉంది కాబట్టి 3 రోజుల కంటే ముందే అదుపులోకి తీసుకొని ఆయనను విచారించి అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ కనుక అరెస్ట్ అయినట్టయితే కన్ఫామ్ గా 9 సంవత్సరాల పాటు కూడా ఆయన జైల్లో ఉండాల్సినటువంటి ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ కూడా చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది.